వెల్కమ్ టు తొలి వెలుగు. ఉత్తరప్రదేశ్లోని మురదాబాద్లో వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల అమీనా అనే మహిళ కేవలం 5 రోజుల వ్యవధిలో 4 పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు ఉండడము విశేషం. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మొత్తం డెలివరీలు కూడా సిజేరియన్ కాదు, అంటే ఆపరేషన్ కాదు, పూర్తిగా నార్మల్ డెలివరీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రెండో అసలు ఏం జరిగింది ఏంటనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సంబల్ ప్రాంతానికి చెందిన అమీనా హై రిస్క్ ప్రెగ్నెన్సీతో మురదాబాద్లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ హాస్పిటల్లో చేరింది. ఆమె గర్భంలో 4 శిశువులు ఉన్నారని వైద్యులు గుర్తించారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా డాక్టర్లు ఫిటల్ రిడక్షన్ అనే విధానాన్ని సూచిస్తారు. అంటే కొన్ని శిశువులని మాత్రమే కొనసాగించి తల్లి ప్రాణాలని కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ అమీనా కుటుంబం అందరి పిల్లల్ని ప్రాణాలతో మాకు ఇవ్వాల్సిందంటూ డాక్టర్లని వేడుకున్నారు. అయితే ఇక మే 9న అమీనా మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి బిడ్డ 710 గ్రాముల బరువున్న ఆ బాబు ప్రీమెచ్యూర్గా జన్మించాడు. అయితే ఆశ్చర్యకరంగా మిగిలిన 3 శిశువుల డెలివరీ వెంటనే జరగలేదు. వైద్యులు పరిస్థితిని జాగ్రత్తగా మానిటర్ చేస్తూ గర్భాధారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అలా 5 రోజుల తర్వాత మే 14న మళ్ళీ నొప్పులు వచ్చాయి. ఈసారి మరో అబ్బాయి, 2 అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఇంత పెద్ద రిస్క్ ఉన్న కేసులో ఆపరేషన్ లేకుండా 4 పిల్లల్ని సురక్షితంగా ఆమె ప్రసవించడం డాక్టర్లని ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తోంది. ఈ కేసులో డాక్టర్లు చాలా కీలకమైన విషయాలు చెప్పుకొచ్చారు. సాధారణంగా ప్రతి గర్భిణికి పుట్టబోయే బిడ్డ ఓ శాక్లో ఉంటాడు. శాక్ అంటే మాయ. ఈ గర్భాధారంలో ప్రతి శిశువు వేరువేరు మాయలో ఉన్నారు. కవలలు పుట్టే సందర్భంలోనూ ఇలాగే ఉంటుంది. అయితే 4 పిల్లలు కూడా వేరువేరుగా శాఖలలో ఉండడం అద్భుతమైన విషయంగా చెప్పుకోవాలి. అందుకే అందరూ సేఫ్గా ఉన్నారు. డెలివరీ టైంలో అమీనా బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ, ఇక లివర్ సమస్యతో కూడా ఇబ్బంది పడింది. అయితే వైద్య బృందం నిరంతర పర్యవేక్షణతో ఈ కష్టతరమైనటువంటి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించింది. అమీనా భర్త మహమ్మద్ ఆలిం ఒక కిరాణా దుకాణం నిర్వాహకుడు. ఉత్తరప్రదేశ్ సంభల్ జిల్లాలోని ఒభారి గ్రామంలో కిరాణం దుకాణం నిర్వహిస్తుంటాడు. 2 ఏళ్ల కిందట ఆలిం అమీనాల వివాహం జరిగింది. ఈ సంఘటనతో మహమ్మద్ ఆలిం ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది. పెళ్ళైన 2 ఏళ్లకే అతని భార్య అమీనా 5 రోజుల వ్యవధిలో 4 పిల్లలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మే 9న మొదటి కుమారుడు జన్మించగా గురువారం 1 కుమారుడు, 2 కుమార్తెలు జన్మించారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఇక గర్భంలో 4 శిశువులు ఉన్నారని వైద్యులు వెల్లడించినప్పుడు ఆ కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. ప్రారంభ సమస్యలు కుటుంబం యొక్క మానసిక ఒత్తిడితో పాటు మరింత పెరిగాయి. అయినప్పటికీ ఆ కుటుంబం పిల్లలందరినీ సురక్షితంగా ఉంచాలంటూ నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు ప్రత్యేకమైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందంటూ ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి అరుదైన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా నమోదవుతుంటాయి. సహజ గర్భాధారణలో 4 పిల్లలు పుట్టే అవకాశాలు లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఉంటాయంటూ వైద్య అధ్యయనకులు చెబుతున్నారు. ఆ తల్లి బిడ్డలను నిండు నూరేళ్లు చల్లగా ఉంచాలని మనం ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలపై మీ అభిప్రాయాన్ని ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.